నా పేరు అను. మా పేరెంట్స్కి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా పేరెంట్స్కి వేరే విలేజ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన విలేజ్లో కాలేజెస్ ఏమీ లేకపోవటం వల్ల నన్ను మా రిలేటివ్స్ హోమ్లో ఉంచి వెళ్ళారు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మని వదిలి ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఇప్పుడు అమ్మ లేకుండా ఎలా అని బాధపడుతున్నాను. అప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చి, ప్రతి నెల నేను చూడటానికి వస్తానురా, బాధపడకు అని చెప్పి వెళ్ళింది. అలా 6 నెలలు గడిచాయి. ప్రతి నెల వచ్చే మా అమ్మ ఈ నెల రాలేదు. కాల్ చేశాను. మా డాడీ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మకి హెల్త్ బాగాలేదురా, నెక్స్ట్ మంత్ వస్తుంది అని అన్నారు. నేను కాల్ కట్ చేశాను. మా అమ్మ లేకుండా ఇంకా 1 మంత్ నా వల్ల కాదు, ఎలా అని ఆలోచిస్తూ మా రిలేటివ్స్ని మా పేరెంట్స్ దగ్గరికి తీసుకువెళ్ళమని చాలా ఇబ్బంది పెట్టాను. కొన్ని రోజులకి వాళ్ళు నా బాధపడలేక మా పేరెంట్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ పడుకుంది. నేను మాట్లాడదామని మా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి మా అమ్మ ముఖం మొత్తం మారిపోయింది. చూడటానికి చాలా భయంకరంగా ఉంది. నేను మా అమ్మతో మాట్లాడదామని అమ్మా అని పిలిచాను. ఎవరు నువ్వు, నా దగ్గరికి రాకు అని గట్టిగా అరిచింది. ఈలోపు మా డాడీ నా దగ్గరికి వచ్చి నన్ను బయటికి తీసుకువెళ్ళారు. అమ్మకి హెల్త్ బాగాలేదురా, నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళిపో, నేను అమ్మని తీసుకుని నెక్స్ట్ మంత్ వస్తాను అని అన్నారు. ఆ రోజు నైట్ నేను వేరే రూమ్లో పడుకుని ఆలోచిస్తున్నాను. అప్పుడు మా డాడీ మా అమ్మ ఉన్న రూమ్కి బయట నుండి లాక్ చేశారు. కొద్దిసేపటికే కొంతమంది వచ్చి ఆ గది బయట పూజలు చేస్తున్నారు. నేను భయంతో అలా పడుకుని పోయాను. నైట్ 1 o'clockకి అరుపులు వినపడి సడన్గా లేచి చూశాను. అప్పుడు మా అమ్మ లోపల నుండి డోర్ లాక్ చేసుకుంది. అక్కడ అందరూ ఆ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈలోపు నేను మా అమ్మ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి మా అమ్మని చూస్తున్నాను. అప్పుడు మా అమ్మ తన మంచం మీద నుండి గాలిలోకి పైకి లేచి సడన్గా కింద పడింది. కింద పడినప్పుడు మా అమ్మ తలకి ఆ ఫ్లోర్ గట్టిగా తగలడం వలన నేను చూస్తుండగానే మా అమ్మ నా కళ్ళ ముందే చనిపోయింది. నా నోట మాట రాలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావటం లేదు. ఆ రోజు నైట్ అంతా మా అమ్మ దగ్గర ఏడుస్తూ కూర్చున్నాను. మార్నింగ్ అయింది. అప్పుడు మా అమ్మని చూడటానికి చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చిన వారంతా మా అమ్మకి దయ్యం పట్టిందని, మా అమ్మకి ఎవరో చేతబడి చేశారని అక్కడికి వచ్చిన వారందరూ మాట్లాడుకుంటున్నారు. అలా మా అమ్మ చనిపోయిన బాధలో 1 నెల గడిచిపోయింది. మా డాడీ తన జాబ్కి రిజైన్ చేసి మా ఊరికి వచ్చేశారు. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ నెలంతా మా అమ్మ ఎందుకు చనిపోయిందని ఆలోచిస్తూనే గడిపాను. అసలు ఆత్మలు ఉన్నాయా? ఆత్మలు నిజంగా మనుషులను చంపుతాయా? అసలు ఆత్మలను చూడగలమా? వాటితో మాట్లాడగలమా? ఇలా చాలా రకాల ఆలోచనలతో గడిపాను. అప్పుడే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఆత్మల మీద రీసెర్చ్ చేయాలని. ఒకవేళ ఆత్మలు నిజంగా ఉంటే వాటితో మాట్లాడాలి. మా అమ్మని ఎందుకు చంపాయి అని అడగాలనుకున్నాను. అలా 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత అమెరికాలోని ఆత్మల మీద రీసెర్చ్ చేసి ఒక అతన్ని కాంటాక్ట్ చేశాను. అతని దగ్గర చాలామంది ట్రైనీస్ ఉన్నారు. వాళ్ళంతా ఆత్మల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారని తెలుసుకుని నేను కూడా అమెరికా వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే నాకు చాలా విషయాలు తెలిసాయి. ఆత్మలు నిజంగా ఉంటాయని, వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కెమెరాస్లో వాటిని రికార్డ్ చేయొచ్చని, ఇంకా ఆత్మల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. అలా కొంతకాలం తర్వాత అక్కడ నా ట్రైనింగ్ పూర్తయింది. ఆ తర్వాత నేను అక్కడే ఉంటూ ఆత్మలతో మాట్లాడటానికి కొత్తగా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఆ రీసెర్చ్లో నాకు బాగా హెల్ప్ చేసింది అభిషేక్. అతనికి నేనంటే చాలా ఇష్టం. మేమిద్దరం 1 yearగా అలా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. మా రీసెర్చ్ గురించి తెలిసిన ఒక ప్రొఫెసర్ మా దగ్గరికి వచ్చి, 5 సంవత్సరాల క్రితం మీలాగే ఇండియా నుండి ఒక అతను వచ్చాడు. అతను కూడా మీలాగే ఆత్మలతో మాట్లాడటానికి చాలా రీసెర్చ్లు చేసేవాడు. కానీ కొంతకాలం క్రిందట ఇండియాకి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ
ఇంకా అతను ఆత్మలతో మాట్లాడటానికి రీసెర్చ్ చేస్తున్నాడని తెలిసింది అని చెప్పి నాకు అతని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. నేను వెంటనే ఇండియా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అప్పుడు అభిషేక్ నాతో అను, ఐ లవ్ యూ, నేను కూడా నీతో ఇండియా వస్తాను అని అన్నాడు. కానీ నేను వద్దని చెప్పి వెంటనే ఇండియా బయలుదేరాను. Captain Dinakar, my crew and Ajay, we thank you for choosing to fly with Jet Airways. We look forward to welcoming you on board soon. To all our international guests, welcome to India. Fellow Indians, welcome home. Thank you. నేను ఇండియాకి వెళ్ళగానే అతనికి కాల్ చేసి నేను చేసిన రీసెర్చ్ గురించి అతనికి అంతా చెప్పాను. అప్పుడు అతను ఈరోజు నైట్ యానం బీచ్కి నువ్వు ఒక్కదాని వేరా అని అన్నాడు. సరే అని ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళాను. అతను బోట్ మీద వచ్చాడు. అతను చూడటానికి చాలా రిచ్ పర్సన్లా ఉన్నాడు. ఆ బోట్ నుండి బీచ్లో చాలా దూరం వెళ్ళాక ఒక చిన్న ఐలాండ్ వచ్చింది. ఆ రాత్రి చీకట్లో ఆ ఐలాండ్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. సరే అనుకుని బోట్ దిగి మేము ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళాం. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ పైన 2 చాపర్స్ కూడా ఉన్నాయి. అవి అతనివే అని చెప్పాడు. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే అక్కడ శవాలు కుళ్ళిన వాసన, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ల్యాబ్లో ఒక 5గురు శవాలపై రీసెర్చ్ చేస్తున్నారు. అతను నన్ను వేరే రూమ్లోకి తీసుకువెళ్ళి అతను చేసిన రీసెర్చ్లన్నిటి గురించి చెప్పాడు. ఇంకా అతను ఈరోజు రాత్రి నువ్వు ఇంకా ఆ 5గురు సైంటిస్టులు ఆత్మలతో మాట్లాడటానికి అరేంజ్ చేశాను అని అన్నాడు. నేను ఎలా అని అడిగాను. అప్పుడు అతను నాతో కొన్ని రోజుల క్రితం ఒక 5గురు సూసైడ్ చేసుకుంటుండగా కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను. వాళ్ళని ఇక్కడే ఒక రూమ్లో పెట్టి లాక్ చేశాను. వాళ్ళు ఎప్పుడైనా చావడానికి రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళని చంపి ఆ ఆత్మల్ని రికార్డ్ చేసి వాటితో మీరు మాట్లాడటానికి రీసెర్చ్ స్టార్ట్ చేయండి అని అన్నాడు. నేను భయంతో చంపాలా అని అడిగాను. అప్పుడు అతను భయపడకు, ఈ ఐలాండ్ గురించి మన గవర్నమెంట్కి తెలుసు. వాళ్ళు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఇక్కడ నుండి 1500 కిలోమీటర్లలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి. ఇంకా ఆ ఐలాండ్ గురించి ఇప్పటి వరకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. నువ్వు అక్కడ ధైర్యంగా రీసెర్చ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ టీంకి నిన్నే హెడ్ కింద అపాయింట్ చేశాను. సో నీతో వచ్చే ఆ 5గురు సైంటిస్టులు నీ మాటే వింటారు. ఇంకా ఈ రీసెర్చ్ సక్సెస్ అయినా అవ్వకపోయినా వారం రోజుల తర్వాత మీరు తిరిగి ఇక్కడికి వచ్చేయాలి అని అన్నాడు. అప్పుడు నేను సరే అని మాకు వారం రోజులకి సరిపడా ఆహారం, మా రీసెర్చ్కి కావాల్సిన మెటీరియల్స్, ఇంకా చావటానికి రెడీగా ఉన్న ఆ 5గురిని తీసుకుని మొత్తం 11 మంది 2 చాపర్స్లలో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఐలాండ్కి బయలుదేరాం. ఐలాండ్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. మేము ఆ ఐలాండ్లోకి వెళ్ళగానే నేను దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. నాతో పాటు చావడానికి రెడీగా ఉన్న ఆ 5గురు కూడా వస్తున్నారు. కానీ నాతో పాటు రీసెర్చ్ కోసం వచ్చిన ఆ 5గురు సైంటిస్టులు మాత్రం రాకుండా అక్కడే నించుని చూస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదండి లోపలికి వెళ్దాం అని అన్నాను. ఆ దీవిలో కొంచెం లోపలికి వెళ్ళేసరికి చుట్టూ పురాతన కట్టడాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ ఐలాండ్ అంతా మనుషుల అస్థిపంజరాలతో నిండిపోయింది. మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఒక పాడుపడ్డ బంగ్లా కనిపించింది. మా సామాన్లన్నీ తీసుకుని మేమందరం లోపలికి వెళ్ళాం. అక్కడ రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుని ఆ రూమ్స్ లోపల బయట ఇంకా మా చాపర్స్ దగ్గర సీసీ కెమెరాలు ఫిక్స్ చేసాం. ఇవన్నీ చేసుకునేసరికి నైట్ అయింది. అప్పుడు మమ్మల్ని ఇక్కడికి పంపిన సైంటిస్ట్ యోహానాకి కాల్ చేసి ఇక్కడ రీసెర్చ్కి అంతా రెడీ చేసుకునేసరికి నైట్ అయింది. సో ఇంకా రేపటి నుండి రీసెర్చ్ స్టార్ట్ చేస్తాం అని అన్నాను. అతను సరే
అని అన్నాడు. ఇంక కాల్ కట్ చేసి లేట్ అవ్వడంతో పడుకున్నాను. ఆ రాత్రంతా ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఆ నైట్ 1 o'clockకి నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చావటానికి వచ్చిన 5గురిలో ఒకరు. తను నా దగ్గరికి వచ్చి నాతో ఉన్న 4గురికి మనం చావకూడదు, బ్రతుకుదాం అని ఎంత చెప్పినా వినటం లేదు. నాకు మాత్రం చావాలని లేదు, బ్రతకాలని ఉంది. కావాలంటే వాళ్ళ 4గురితో రీసెర్చ్ చేసుకోండి, నన్ను మాత్రం మీతో పాటు తీసుకెళ్ళిపోండి అని అన్నది. నేను సరే అని చెప్పి ఆ నైట్ మేమిద్దరం ఒకే రూమ్లో పడుకున్నాం. మార్నింగ్ అయింది. అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఆ రోజు సాయంత్రం ఒకరిని చంపి మా రీసెర్చ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. దగ్గర నుంచి అంతా బాగానే ఉంది, కానీ నాతో వచ్చిన ఆ 5గురు సైంటిస్టులు మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నారు. నేనేం చేస్తున్నా కదలకుండా నా వైపే చూస్తున్నారు. ఇది చెయ్యి అని చెప్తేనే కానీ చేయటం లేదు, అలాగే తినమని చెప్తేనే కానీ తినటం లేదు. వాళ్ళ ప్రవర్తనతో విసిగిపోయిన నేను మమ్మల్ని ఇక్కడికి పంపిన సైంటిస్ట్ యోహానాకి కాల్ చేసి వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పాను. అప్పుడు అతను నాతో, నేను వాళ్ళని నీ మాట వినేలా హిప్నోటైజ్ చేశాను. వాళ్ళు నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయరు. మీ రీసెర్చ్కి వాళ్ళ వల్ల ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అలా చేశాను. ఇంకా ఈ వారం రోజుల్లో నువ్వు 5గురిని చంపి రీసెర్చ్ కనుక చేయకపోతే 7వ రోజు నేను చంపేయమని కూడా చెప్పాను. సో నువ్వు వాళ్ళ మీద జాలి చూపించకుండా ఇంకా వాళ్ళని చంపి రీసెర్చ్ స్టార్ట్ చేయి అని అన్నాడు. నేను సరే అని కాల్ కట్ చేశాను. ఎందుకో అతనితో మాట్లాడినప్పటి నుంచి భయం మొదలైంది. సరే ఏదేమైనా ముందు ఒకరిని చంపి రీసెర్చ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఆ రోజు నైట్ చావటానికి రెడీగా ఉన్న ఒక అతన్ని ఇంకా 5గురు సైంటిస్టులని ఆత్మల్ని రికార్డ్ చేయడానికి తయారు చేసిన కెమెరాస్ ఫిక్స్ చేసిన రూమ్లోకి పంపాను. బయట నుండి ఆ డోర్ లాక్ చేసి అతనికి పాయిజన్ ఇచ్చి చంపమని చెప్పాను. నేను చావటానికి వచ్చిన 5గురిలో 4గురం బయట నుండి సిస్టంలో లోపలి వ్యక్తి చావుని చూస్తున్నాం. కొద్దిసేపటికే అతను మరణించాడు. అప్పుడు అతని ఆత్మ లేచి ఆ లాక్ చేసిన డోర్ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ చాలాసేపటి వరకు ఆత్మతో మాట్లాడటానికి ప్రయత్నించాం, కానీ ఆ ఆత్మ మళ్ళీ మాకు కనిపించలేదు. ఆ మరుసటి రోజు 3గురిని ఒక్కసారిగా చంపాలనుకున్నాం. ఆ 3వ రోజు లేవగానే అందరం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ నైట్ చనిపోయిన అతని డెడ్ బాడీని బంగ్లా వెనకాల పూడ్చి మళ్ళీ ఆ రోజు రాత్రి రీసెర్చ్ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాం. ఈలోపు నాకు అభిషేక్ నుండి కాల్ వచ్చింది. అను, ఐలాండ్ నుండి వెళ్ళిపో, అక్కడ నీకు అంత సేఫ్ కాదు అని అన్నాడు. అసలే టెన్షన్లో ఉన్న నాకు ఏం చెప్పాలో తెలియక కాల్ కట్ చేశాను. అప్పుడు సైంటిస్ట్ యోహానాతో మాట్లాడటానికి కాల్ చేశాను. ఆ రింగ్ అవుతున్న ఫోన్ సడన్గా కట్ అయింది. మళ్ళీ ట్రై చేశాను. ఈసారి అసలు రింగ్ అవటం లేదు. ఏమైందని నా మొబైల్ చూస్తే సిగ్నల్స్ అన్నీ కట్ అయ్యాయి. నాకు ఆ క్షణం చాలా భయం వేసింది. అయినా అభిషేక్ కాల్ చేసి ఆ ఐలాండ్ నుండి వెళ్ళిపో, నీకు అక్కడంతా సేఫ్ కాదు అని అన్నాడు. కానీ అతనికి నేను ఈ ఐలాండ్లో ఉన్నానని ఎలా తెలుసు? ఇంకా అతను అలా చెప్పగానే సిగ్నల్స్ అన్నీ ఎందుకు కట్ అయ్యాయి? నాకు నిజంగా చాలా భయం వేసింది. ఆ భయంతోనే ఆ రోజు రాత్రి ఆ 3గురిని చంపడానికి, వాళ్ళ ఆత్మలతో రీసెర్చ్ చేయడానికి ఆ 3గురితో ఆ 5గురు సైంటిస్టులను ఆ రూమ్లోకి పంపి ఆ డోర్ బయట నుండి లాక్ చేసి నేను ఆ అమ్మాయి బయట నుండి సిస్టంలో చూస్తున్నాం. ఈలోపు నా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ 3గురు చావకముందే ఆ రూమ్లో వాళ్ళ చుట్టూ కొన్ని వందల ఆత్మలు నాకు సిస్టంలో కనబడుతున్నాయి. ఏదో ప్రమాదం జరగబోతుందని నేను ఆ అమ్మాయి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ డోర్ని లోపల నుండి ఎవరో లాక్ చేశారు. ఈలోపు నేను ఆ అమ్మాయి ఆ రూమ్ విండో దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు గోర్లతో రక్తం వచ్చేలా గీరుకుంటున్నారు. ఈలోపు వాళ్ళు సడన్గా మమ్మల్ని చూసి విండో దగ్గరికి వచ్చారు. వాళ్ళకి మాకు మధ్యన ఒక విండో అడ్డుగా ఉంది. అంతే, వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఒక్కసారిగా అరిచారు. ఒక్కసారిగా మేమిద్దరం స్పృహ తప్పి పడిపోయాం. లేచి చూసేసరికి మార్నింగ్ అయింది. ఆ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంది. ఆ రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ 5గురు సైంటిస్టులు ఇంకా ఆ 3గురు చనిపోయి ఉన్నారు. అక్కడి నుండి మేము తప్పించుకుందామని మా చాపర్స్ దగ్గరికి వచ్చి చూసాం, కానీ వాటిని ఎవరో పాడు చేశారు. చేసేదేమీ లేక మళ్ళీ ఆ బంగ్లా పైకి వెళ్ళి సిగ్నల్స్ కోసం చూస్తున్నాం, కానీ సిగ్నల్స్ దొరకడం లేదు. ఇంకా ఆ రాత్రి కూడా ఆ బంగ్లాలో అలాగే పడుకున్నాం. ఆ రాత్రి కొన్ని ఆత్మలు నా వైపు నడుచుకుంటూ వస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెట్టడం మొదలుపెట్టాను.
అలా కొంచెం దూరం పరిగెట్టగానే నా ఎదురుగా కొన్ని ఆత్మలు నిలబడి నా వైపే చూస్తున్నాయి. భయంతో నేను మళ్ళీ స్పృహ తప్పి పడిపోయాను. మార్నింగ్ లేచి చూసేసరికి నా బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. నా చేతులంతా రక్తంతో నిండి ఉన్నాయి. నా చేతి గోర్లలో ఎవరివో మాంసపు ముద్దలు ఉన్నాయి. నా నోరంతా రక్తంతో నిండి ఉంది. ఆ రక్తపు వాసనకి వామిటింగ్ చేసుకున్నాను. ఆ వామిటింగ్లో ఎవరో మనిషివి మాంసపు ముద్దలు ఉన్నాయి. అసలు ఏమైందో అర్థం కాక ఆ ప్రక్కన బీచ్లోకి వెళ్ళి నా నోరు చేతులు కడుక్కుని అసలు ఆ నైట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళి నేను ఫిక్స్ చేసిన సీసీ కెమెరాస్ ఫుటేజెస్ చూస్తున్నాను. నేను ఆ రోజు రాత్రి జరిగిన ఫుటేజెస్ చూశాను. నేను ఆ ఆత్మల్ని చూసి కళ్ళు తిరిగి పడిపోగానే ఆ ఆత్మలన్నీ నాలో ప్రవేశించాయి. అప్పుడు నేను రక్తదాహంతో నాతో పాటు ఉన్న ఆ అమ్మాయిని చంపి ఆమె రక్తాన్ని ఆమె మాంసాన్ని తినేశాను. అది చూడగానే నా మీద నాకే చాలా అసహ్యం వేసింది. ఇంకా ఆ కెమెరా రికార్డింగ్స్ చూస్తే ఆ బయట ఉన్న చాపర్స్ని కూడా అంతకుముందు రాత్రి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆ ఆత్మలు మాలోకి ప్రవేశించి మా చేతే బయట ఉన్న ఆ 2 చాపర్స్ని ధ్వంసం చేయించాయి. దాంతో నేనేం చేయాలో తెలియక భయంతో ఆ బీచ్ వైపు పరిగెట్టుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బంగ్లా వైపు చూశాను. అక్కడ నాతో పాటు వచ్చి చనిపోయిన వాళ్ళందరూ ఆత్మల రూపంలో నన్నే చూస్తున్నారు. ఇంకా నేను భయంతో పరిగెట్టుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఆ ఆత్మలు నన్ను వెంబడిస్తూ నా దగ్గరికి వచ్చాయి. అప్పుడు నేను ధైర్యం చేసుకుని నేను వాళ్ళతో, హే, అసలు మీరు ఎలా చనిపోయారు? నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? నాతో మీరు మాట్లాడగలరా? చెప్పండి అని అన్నాను. కానీ వాళ్ళు నా మాటలు ఏమీ వినిపించుకోకుండా నన్ను చంపడానికి నా మీదకి వస్తున్నారు. అప్పుడే నాకు అర్థమైంది ఆత్మలతో మాట్లాడటానికి కుదరదని. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ ఆత్మలు బ్రెయిన్లెస్ జాంబీస్ లాగా ప్రవర్తిస్తాయని, వాటితో మాట్లాడటానికి కుదరదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అంతా బాగానే ఉంది, కానీ నేను చివరిగా చేయాల్సింది ఇక్కడ నుండి తప్పించుకోవాలి. ఎందుకంటే పగలే ఈ ఆత్మలు నన్ను వెంబడిస్తున్నాయంటే ఇంకా చీకటి పడితే నా రక్తం తాగి నన్ను చంపేస్తాయని అక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టాను. కొద్దిసేపటికి ఆ ఆత్మలు నన్ను వెంబడించడం ఆపాయి. ఏదేమైనా చీకటి పడేలోపు నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి, లేకపోతే ఆ ఆత్మలు నన్ను చంపేస్తాయి. సో ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఆ బీచ్ దగ్గర అలా కూర్చున్నాను. ఈలోపు దూరం నుండి ఒక చాపర్ వస్తుంది. నేను ఆత్మని చాలా గట్టిగా అరుస్తున్నాను, కానీ కొద్దిసేపటికి అది నా దగ్గరికే వస్తుందని నాకు అర్థమైంది. నేను సైంటిస్ట్ యోహానా అని అనుకున్నాను, కానీ అది అభిషేక్. నేను భయంతో తన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, పద, చీకటి పడుతుంది, కొద్దిసేపటికే ఇక్కడికి ఆత్మలు వస్తాయి, ఇక్కడే ఉంటే మనల్ని చంపేస్తాయి, పద వెళ్ళిపోతాం అని అన్నాను. ఇంకా వెంటనే మేమిద్దరం ఆ చాపర్లో బయలుదేరాం. అప్పుడు అను, ఆర్ యూ ఓకే? బాగానే ఉన్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చానని నీకెలా తెలుసు? నువ్వంటే ఇష్టం కదా, మాత్రం తెలుసుకోలేనా? అబ్బో సరే, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీ ఇంటికి వెళ్తున్నాం. సరే అయితే, నేనంటే ఇష్టం అన్నావుగా, మాతోనే ఉండిపో. నిజమా? కానీ నేను నా డ్రెస్సెస్ ఏమీ తీసుకురాలేదు. పర్వాలేదులే, మా డాడీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదు కానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మీ లైఫ్లో జరిగిన హారర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఫేస్బుక్లోని అనుష ఛానల్ అనే పేజ్ని లైక్ చేసి మెసేజ్ చేయండి. ఇంకా ఇలాంటి హారర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.